నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 100 పడకల హాస్పిటల్ నుండి పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ సురేందర్ గారు మనతో ఉన్నారు. చాలా మంది పేరెంట్స్ అలాగే మదర్స్ డౌట్స్ క్లియర్ చేసుకుందాం ఇప్పుడు సార్ని క్వశ్చన్స్ అడిగి. నమస్తే సార్. నమస్తే శ్రీజ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చాలా మంది పేరెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు బేబీస్ని తీసుకొని. సో న్యూ బర్న్ బేబీస్లో తరచుగా మీరు చూస్తున్నటువంటి కామన్ హెల్త్ ఇష్యూస్ ఏంటి? జనరల్గా న్యూ బార్న్స్లో న్యూ బార్న్స్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు. జనరల్గా హెల్తీ పుట్టిన బేబీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. జనరల్గా వాళ్ళకు మెయిన్ ఇష్యూస్ ఏంటంటే సీజనల్, చలికాలం, ఇప్పుడుండే చలికాలము. సో పిల్లలు చలికాలంలో చల్లబడుతుంటారు కాబట్టి వాళ్ళని తల్లి దగ్గర పడుకోబెట్టాలి, తల్లి పక్కనే ఉంచాలి. ప్లస్ వాళ్ళకు తల, కాళ్ళు, చేతులు కవర్ చేసి ఉంచాలి. ప్లస్ వాళ్ళని లేయర్డ్ క్లాత్స్లో, అంటే మనం సింగిల్ లేయర్ కాటన్ క్లాత్లో కూడా సింగిల్ లేయర్ క్లాత్ కాకుండా 2-3 లేయర్స్ ఉన్న క్లాత్లో వ్రాప్ చేసి పెట్టుకుంటే జనరల్గా ఈ చలికాలము అనేది చలి తాలకుండా పిల్లల్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళమవుతాము. ప్లస్ తల్లి పక్కన ఉంచితే తల్లి వెచ్చదనంతో కూడా బేబీస్ వెచ్చగా ఉంటారు. ప్లస్ తల్లి పక్కన ఉండే వెచ్చదనంతో పాటు తల్లిపాలు ఉంటాయి కాబట్టి ఇలా చేస్తే 90% పిల్లలకి ఏవి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ కాకుండా నార్మల్ బేబీస్కి నార్మల్గా మీరు కామన్గా చూస్తున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి? ఇప్పుడు నా అదర్ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలకి కామన్గా వచ్చే చలికాలం వచ్చే ప్రాబ్లమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్, మెయిన్గా వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాము, మనం ఫ్లూ అంటాము, కామన్ కోల్డ్ అంటాము. సో ఇవి కామన్, ఎందుకంటే మనకి ఈ ఎన్వైరన్మెంట్కి మనకి వైరల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ పిల్లలు కూడా ఎక్కువ గుంపులుగా ఉంటారు. సో దగ్గరగా ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వచ్చే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ పిల్లలకి చలికాలంలో. సో ఈ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం జాగ్రత్తలు అంటే పిల్లలకి పోషకాహారాలు ఇవ్వడము, కొంచెం శుభ్రత పెట్టడము, ఇంట్లో కూడా మనము ఈ పిల్లలకి ఈ జలుబు రాకుండా ఉండడానికి మనము ఇంటిని కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడము, ఇంట్లో ఎలాంటి స్మోక్ లేకుండా చూసుకోండి, ఈవెన్ సిగరెట్ స్మోక్ లేకుండా చూసుకోవడము, కట్టెల స్మోక్ లేకుండా. అంటే మన అందరూ కూడా గ్యాస్ పొయ్యి వాడుతున్నారు, దానివల్ల చాలా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తగ్గినాయి. ఇప్పుడు మనకు గ్యాస్ పొయ్యి వల్ల కట్టెల పొయ్యి అనేది యూజ్ చేస్తే కూడా పిల్లలు నచ్చి కూడా యూజ్ చేయకుండా ఉండాలి, వాటిని పొగ లేకుండా ఉండడము, దుమ్ముదులు లేకుండా ఉండడం చూసుకోవాలి. ప్లస్ కంపల్సరీ అందరి పిల్లలకి గవర్నమెంట్ ఇచ్చే అన్ని వ్యాక్సిన్స్ వేయించాలి. అన్ని వ్యాక్సిన్స్ వల్ల కూడా మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సిగ్నిఫికెంట్గా తగ్గుతున్నాయి. ఆల్రెడీ మనకి ఎవిడెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేస్తూ ఉంటాము. సో ఇలా ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ రాకుండా ముందే పిల్లలకి ఏమైనా వ్యాక్సిన్స్ వేస్తారా? ఇప్పుడు డెంగ్యూకి వ్యాక్సిన్ ఉంది. సో డెంగ్యూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అయితే ఎవరైతే హై ఎండమిక్ ఏరియా ఉన్న పిల్లలకు వాళ్ళకు డెంగ్యూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అది ఈజ్ అవైలబుల్. అంటే వచ్చినప్పుడే కాకుండా ముందే వేసుకోవచ్చు. మలేరియాకి ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉంది, ఇంకా రాలేదు, నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో రీసెర్చ్ స్టేజ్లో ఉంది. బహుశా ఇంకా ఫ్యూచర్లో వస్తుంది కావచ్చు మలేరియా రాకుండా కూడా. కానీ మనకి మలేరియా కూడా తగ్గుతుంది బాగా. అంటే ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్నంత మలేరియా సివియారిటీ లేదు మనకి. ఓకే సార్, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ఒకేసారి వేసుకోవాలా, లేదంటే ఇయర్లీ మళ్ళీ ఎన్ని ఇయర్స్ వేసుకోవాలి? అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్స్ వాళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్ బట్టి ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్స్ ఏమో సింగిల్ వ్యాక్సిన్ లైఫ్ టైం ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్స్ ఏమో ఒక వ్యాక్సిన్ వేసుకుని బూస్టర్ డోసెస్ అని ఉంటాయి. ఒక డోస్ తర్వాత 6 monthsకో 1 year తర్వాత అలా దాని షెడ్యూల్ ప్రకారం వేసుకోవాలి. సార్, ఇప్పుడు ఈ కోల్డ్ కానీ ఫీవర్ కానీ కాఫ్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ మెడిసిన్ వేస్తూ ఉంటారు, అంటే మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు డాక్టర్ సజెషన్ లేకుండా. సో అలా ఏమైనా ఇంకా బేబీకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందా? ఇప్పుడు సర్ది వచ్చినప్పుడు వాళ్ళు ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే ఆ ఫార్మసిస్ట్ తనకున్న అవగాహన బట్టి ఆ డ్రగ్స్ ఇస్తుంటాడు, పేషెంట్ని కూడా చూడతాను. ప్లస్ ఆ జలుబు అనేది ఎంత తీవ్రత ఉన్నది కూడా తనకు తెలియకుండానే ఒక అందాజ చొప్పున ఇస్తాడు. దానివల్ల తీసుకునే వాళ్ళకి నష్టం, అలా తీసుకోకూడదు. సో ఎనీ మెడికేషన్ డాక్టర్ సూపర్విజన్ లేకుండా, డాక్టర్ అడ్వైజ్ లేకుండా తీసుకోకూడదు. ప్లస్ ఏ డ్రగ్ అయినా కానీ, అనవసరమైన డ్రగ్ కానీ, అతి డోస్ అయినా కానీ అది విషంతో సమానం. అనవసరమైన మందు కానీ, ఆ మందు అతిగా తీసుకున్నా కానీ అది విషంతో సమానం. సో కాబట్టి ఏ మెడిసిన్ కూడా డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాలి. ఓవర్ ద డ్రగ్ కౌంటర్స్ పిల్లలకి జనరల్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డ్రగ్స్ ఈవెన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కొన్ని కోల్డ్ ప్రిపరేషన్స్ మీరు కూడా పేపర్ చదువుంటారు, ద బ్యాన్, బికాజ్ ఆ డ్రగ్స్ వల్ల జలుబు తగ్గుతుందో తగ్గదో కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో కాబట్టి ఏ డ్రగ్ అతను ఇస్తున్నాడో మనకు కూడా తెలియదు.
సో ఆ డ్రగ్ చైల్డ్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది తీసుకున్న చైల్డ్ మీదనే ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్కి నా సజెషన్ ఏంటంటే ఇంట్లో వాడే మెడికేషన్స్ అంటే మీరు కొంచెము గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడము, పిల్లలకి కొంచెము వెచ్చగా పెట్టుకోవడం అవి చేయండి. కానీ మెడిసిన్స్ మాత్రము డాక్టర్ సూపర్విజన్‌తోనే తీసుకోవడమే మంచిది పిల్లలకు. ఇప్పుడు ఎక్కువ జలుబు ఉన్నప్పుడు ఏదైనా హోమ్ రెమెడీస్ చెప్పండి సార్. సో, ఎక్కువ జలుబు ఉన్నప్పుడు అంటే మనకు రెమెడీస్ అంటే మనకి ఎక్కువ సెక్రీషన్స్ ఉంటాయి మనకు. సో, జనరల్‌గా యాంటీహిస్టమిక్స్ మెడికేషన్ వైస్ ప్రిఫరబుల్ జనరల్‌గా. యాంటీహిస్టమిక్స్ కూడా మనం జనరల్‌గా ఇప్పుడు కరెంట్ జనరేషన్‌ల బ్రెయిన్ ఎఫెక్ట్ కాకుండా యాంటీహిస్టమిక్స్ తీసుకోవడం మంచిది. హోమ్ రెమెడీస్ అంటే మనకు జనరల్‌గా వార్మ్ వాటర్ ఇవ్వడము పిల్లలకి, కొంచెం వెచ్చగా పెట్టుకోవడం పిల్లల్ని, కొంచెం ఎక్కువ గాలి తగిలే రూమ్‌లో పెట్టడం వాళ్ళని, బాగా కంజెస్టివ్ రూమ్‌లో అంటే బాగా కంజెషన్ రూమ్‌లో ఉంచితే ఇంకా జలుబు అవన్నీ ఎక్కువైతుంటాయి. డస్ట్ అవి ఉంటాయి కాబట్టి. సో, అలా కాకుండా క్రాస్ వెంటిలేషన్ రూమ్‌లో పెట్టుకోవడము, కొంచెం గాలి ఆడే రూమ్‌లో పెట్టుకోవడము వాళ్ళకి. ప్లస్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ ఇవ్వడం వాళ్ళకి. ప్లస్ జ్వరం వస్తే పారాసిటమాల్ ఇవ్వడము కంజెషన్ తగ్గడానికి. మరీ ఎక్కువ నాసల్ సెక్రీషన్స్ థిక్‌గా ఉంటే సలైన్ డ్రాప్స్ ముక్కులో వేసుకోవడం. అది ఇబ్బందికరంగా ఏముండదు. ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు ఒక బేబీ పుట్టాక ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ అనేది మదర్ తల్లిపాలు అని చెప్తాము. సో, దాని తర్వాత ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేయాలి? ఫస్టు బేబీ పుట్టిన తర్వాత ఇమ్మీడియేట్‌గా తల్లిపాలు పట్టించాలి. సో, తల్లిపాలు పట్టించినప్పుడు ఫస్ట్ 6 మంత్స్ అంటే 180 రోజుల వరకు తల్లిపాలు కాకుండా ఏ ఇతర ద్రవాలు కూడా ఇవ్వకూడదు. ఏ ఇతర ద్రవం కూడా. ఈవెన్ వాటర్ కూడా ఇవ్వకూడదు. ఓన్లీ సర్టెన్ ఎక్సెప్షన్స్ లైక్ సపోజ్ ఆ బేబీకి ఏమన్నా మెడికేషన్స్ అని ఇస్తున్నారు. అప్పుడు ఒక్కటే వాటర్ ఇవ్వాలి. అదర్‌వైజ్ ఏ బేబీకి కూడా తల్లిపాలు తాగే బేబీకి 180 రోజుల వరకు వేరే ఏ ద్రవం కూడా ఇవ్వడానికి లేదు. సో, మిల్క్‌లో వాటర్ క్వాంటిటీ ఉంటుందంటారా సార్? 90% మదర్ మిల్క్‌లో వాటరే ఉంటుంది. సో, ఓకే. దట్ విల్ సాటిస్ఫై ద బేబీస్ వాటర్ రిక్వైర్మెంట్. ఓకే. సో, ఇంకా ఈ తల్లిపాలు ఎప్పటి వరకి ఏ ఏజ్ వరకు ఇస్తే బావుంటుంది? 180 డేస్ నేను చెప్పినా కదా! 180 అంటే 6 నెలలు అంటే 5 నెలలు దాటి 6 నెలలా? అలా కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా పుట్టినప్పటి నుంచి 180 రోజుల వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఈ అంటే 180 డేస్ అంటే ఈచ్ మంత్ 30 డేస్ ఏసుకున్నా గానీ 6 నెలలు. 6 నెలలు. 6 6 నెలల నెలల వరకు వరకి తల్లిపాలలో 6 నెలలు నిండే వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఓకే. 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇస్తే అలా ఏమైనా ప్రమాదం ఉందా? 180 డేస్ వరకు తల్లిపాలు ఇచ్చి 180 డేస్ తర్వాత వాళ్ళకి ఇంట్లో చేసిన ఆహారము వాళ్ళకు అనుగుణంగా మెత్తగా వాళ్ళు ఎలా అయితే తినగలుగుతారో దానికి అనుగుణంగా పెడుతూ దాన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు. కాంప్లిమెంటరీ ఫీడింగ్‌ని 6 మంత్స్ స్టార్ట్ చేసుకొని మదర్ ఫీడింగ్ కూడా 2 ఇయర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు 6 మంత్స్ తర్వాత ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి అందజేయాలి? న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఇప్పుడు మనకు ఇంట్లో మనము అఫోర్డ్ చేయగలిగే ఫుడ్డు, మనం రోజు తినే ఫుడ్డు, మనకు అనుగుణంగా ఉండే ఫుడ్డును మనం చూజ్ చేసుకోవాలండి. సో, మనము జనరల్‌గా మనకు రైసు, పప్పు అవి మనకు అనుగుణంగా ఉంటే అవైలబుల్‌గా ఉంటాయి. వాటినే మెత్తగా చేసుకొని అందులో కొంచెం నెయ్యి అట్లా వేసుకొని పిల్లలు జనరల్‌గా 6 నెలల తర్వాత మనం ఫుడ్ పెట్టాలనుకున్న పిల్లలు జనరల్‌గా వేరే టేస్ట్ ఏం తెలవదు వాళ్ళకి. ఎందుకంటే తల్లిపాలు ఒక్కటే తాగుతుంటారు కాబట్టి తల్లిపాలు తియ్యగుంటాయి కాబట్టి తియ్యదనం ఒకటే తెలుస్తది. వాళ్ళు ఉప్పు గానీ, కారం గానీ, చేదు గానీ టేస్ట్ బడ్స్ డెవలప్ కావు. కాబట్టి కొంచెం తియ్యగా పెట్టుకోవాలి ఫుడ్‌ని. అంటే కొంచెం బెల్లం గానీ, కొంచెం షుగర్ గానీ యాడ్ చేసుకొని పెట్టాలి. కానీ షుగర్ మీద కొంతమంది రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి బెల్లం బెటర్. బెల్లం లైట్‌గా అది కూడా బాగా తియ్య లేకుండా పెట్టుకోవాలి. పెట్టుకుంటే బెటర్. ఓకే సార్. ఇప్పుడు ఈ సెర్లాక్ కూడా పెడుతూ ఉంటారు కదా చాలామంది బేబీస్‌కి. అదేమైనా హార్మ్ ఉంటుందా? లేదంటే అది బెనిఫిటేనా సెర్లాక్ పెడితే? సెర్లాక్ అనేది నాట్ ఎ రికమెండెడ్ ఫుడ్ ఫర్ చైల్డ్. రికమెండేషన్ పెట్టాలి అని రికమెండేషన్ చేసే ఫుడ్ కాదు. అలా అని చెప్పి కొంతమంది మదర్స్ ఉంటారు వర్కింగ్ మదర్ ఇప్పుడు నౌ-ఏ-డేస్ అందరు మదర్స్ కూడా వర్కింగ్ మదర్స్ ఉన్నారు. ఏదైనా పరిస్థితులలో వాళ్ళకి ఇంట్లో ఆ ఫుడ్‌ని తయారు చేయలేని పరిస్థితిలో బేబీకి పెట్టాల్సొచ్చినప్పుడు ఇట్ కెన్ బి యూజ్డ్ యాస్ ఎ స్టాప్ గ్యాప్‌లో యూజ్ చేసుకోవచ్చు సెర్లాక్ ఫుడ్‌ని. కానీ అది ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ రిప్లేస్‌మెంట్ ఫర్ ఫుడ్. ఇంట్లో చేసిన ఫుడ్‌కి రిప్లేస్‌మెంట్ కాదు. ఓకే సార్. ఇప్పుడు ఒక బేబీకి మదర్ మిల్క్ ఇచ్చాక, ఫీడ్ చేశాక వాళ్ళ స్టమక్ అనేది గట్టిగా అయిపోతుంది. సో, అవును. దానికి రీజన్ ఏంటి? సో, అంటే బేబీ అనేది ఫీడ్ తీసుకున్నప్పుడు ఫుల్ స్టమక్ తాగుతాం. మనలాగా ఇప్పుడు ఇంత తినాలి నా స్టమక్ ఇంత కెపాసిటీ ఇంతుంది. కొ ఆల్మోస్ట్ మనము 3/4 స్టమకే తింటాం. అంతకన్నా ఎక్కువ తినలేము మనం. కానీ బేబీ అలా కాదు. ఫుల్ స్టమక్ కూడా తీసుకుంటది పాలు. ఓకే. సో, సో, అలా గ్యాస్ కావచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే బేబీని అలా ఫీడ్ ఇచ్చినాక తర్వాత ఇమ్మీడియేట్‌గా బర్పింగ్ చేయాలి మదరు. బర్పింగ్ అంటే తలను కొంచెము పైకి పెట్టుకొని తన పొట్టకు ఆనించుకొని వీపులో తట్టాలి. తడితే ఏమైద్దంటే బేబీ అనేది కొంచెం ఎలివేటెడ్ పొజిషన్ ఉంటది కాబట్టి ఆ గ్యాస్ అనేది బర్ప్ అయితది ఈజీగా. ఓకే. మనము పడుకోబెట్టితే గనుక మనకు అదేంటంటే గ్యాస్ అనేది బర్ప్ కాదు. కాబట్టి మనము
బేబీని తల కొంచెం ఎత్తు పెట్టుకొని బర్ప్ చేస్తే మంచిది. చేస్తే బేబీకి రిలీఫ్ అవుతుంది తొందరగా. సో మినిమం ఎంత టైం వరకు ఎత్తుకోవాలి సార్ ఇది? అలా అని లేదు. బేబీకి కంఫర్ట్ వచ్చేంత వరకు ఎత్తుకోవాలి. ఇట్ మే టేక్ 5 మినిట్స్ పట్టొచ్చు, 15 నిమిషాలు పట్టొచ్చు. ఇప్పుడు బేబీకి స్నానం పోసేటప్పుడు ఒక యుద్ధంలా చేస్తూ ఉంటారు. ఇలా రాస్తూ ఉంటారు. మాయిశ్చరైజ్ చేసి తర్వాత బాత్ చేపించేటప్పుడు చాలా రుద్దుతూ ఉంటారు. సో అలా రుద్దడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? బేబీ మసాజ్ అంటారు దీన్ని. బేబీ మసాజ్ అనేది మనకు పాత రోజుల నుంచి కూడా ఇది ఉన్నది. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు కూడా చేసినారు. మేము కూడా చూసినాం కూడా ఇది. బేబీ మసాజ్ అనేది ఏమైనా అపోహలు ఉంటే కూడా నేను ఐ వాంట్ టు క్లారిఫై. బేబీ మసాజ్ ఈజ్ గుడ్. ఓకే. దేనికి గుడ్ అంటే బేబీకి మంచిది బేబీ మసాజ్. కానీ ఆ మసాజ్ పేరు మీద గట్టిగా తీరడము, ఆ మసాజ్ మన బలవంతా ప్రయోగించి చేయడం వల్ల చిన్నపిల్లల బోలు చాలా నాజూగ్గా ఉంటాయి, విరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ బేబీ మసాజ్ కూడా చాలా టెండర్ అండ్ లవ్తో చేయాలి. టెండర్నెస్ అండ్ లవ్తో చేయాలి. దానివల్ల బేబీకి ఏంటంటే ఆ మసాజ్ వల్ల బేబీకి ఏంటంటే బేబీ బోన్ గ్రోత్ మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి సర్క్యులేషన్ మంచిగా డెవలప్ అవుతుంది, బోన్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ మసాజ్ చేయడం వల్ల బేబీకి ఓలాంటి అలసట వచ్చేసేసి నిద్ర మంచిగా పడుతుంది బేబీకి. సో బేబీస్ జనరల్గా బాగా నిద్రపోయే పిల్లల గ్రోత్ మంచిగా ఉంటుంది. సో బేబీస్ గ్రోత్ కూడా నిద్రలో ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఇండైరెక్ట్గా బేబీ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మసాజ్ అనేది చాలా టెండర్గా, లవింగ్ అండ్ టెండర్గా చేయాలి. ఎన్ని మంత్స్ వరకు చేయాలి సార్ ఆ మసాజ్? మసాజా మామూలుగా దానికి ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎప్పటికైనా చేసుకోవచ్చు. కానీ జనరల్గా పిల్లలకైతే స్నానం చేసినప్పుడు ఎవ్రీ టైం చేసుకోవచ్చు పిల్లలకి, నో ఏజ్ లిమిట్. ఓకే. స్నానం చేపించాక సాంబ్రాణి వేస్తూ ఉంటారు. సో అది పిల్లల లంగ్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? సో ఇప్పుడు పిల్లలకి అంటే ఎనీ స్మోకు ఆర్ ఎనీ కంజెషను అనేది మనకి బ్రీతింగ్ డిఫికల్టీ డెవలప్ కావచ్చు. కొంతమంది పిల్లలు ఈ స్మోక్ కానీ అలర్జీ ఉండొచ్చు. సో ఏ పిల్లలకి అలర్జీ ఉంది, ఏ పిల్లలకి అలర్జీ లేదు అనేది తెలియదు మనకి. కాబట్టి జనరల్గా సాంబ్రాణిలు కానీ, పొగలు కానీ, ఇలాంటివి కానీ అవాయిడ్ చేయడమే మంచిది పిల్లలకి. ఓకే. వాటితో పెద్దగా యూజ్ ఏం లేదు. సాంబ్రాణి వేయడం వల్ల బేబీకి హెల్ప్ఫుల్ అయినట్టు ఏమీ ఎవిడెన్స్ ఏం లేదు. కాబట్టి కానప్పుడు దాన్ని యూజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. చాలా మంది బేబీస్కి స్నానం అయిపోయాక కాటుక పెడుతూ ఉంటారు సార్, ఐస్ పెద్దగా అవుతాయని. అది ట్రూ ఆఫ్ ఫాల్సా? కాటుక పెట్టినా పెట్టకున్నా కళ్ళు అంతే ఉంటాయి. సో జనరల్గా న్యూ బార్న్ బేబీస్కి అంటే ఫస్ట్ 6 మంత్స్ బేబీస్కి మనము ఏమి పెట్టకుండా ఉండడమే మంచిది. కళ్ళకు కానీ, చెవులో. ఇప్పుడు మనకి చిన్నప్పుడు చెవులలో ఆయిల్ వేసేవాళ్ళు, ముక్కులో ఆయిల్ వేసేవాళ్ళు. ఇప్పుడు వేస్తున్నారా? వేయట్లే కదా. వేయట్లేదు. ఇప్పుడు ముక్కులో ఆయిల్, చిన్నప్పుడు చాలామంది ముక్కులో ఆయిల్ వేసేవాళ్ళు, చెవులలో ఆయిల్ వేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు వేయట్లేదు. అంటే దానివల్ల నష్టాలు ప్రజలకు తెలిసి వాళ్ళే బంద్ చేసుకున్నారు. మేబీ కళ్ళ కాటుక కూడా అలా అవుతుందేమో తెలియదు. కళ్ళ కాటుక పెట్టడం అయితే రికమెండేషన్ లేదు. ఓకే సార్. ఇప్పుడు డైపర్స్ కూడా ఎటైనా ఊరికి వెళ్ళాలన్నా లేదంటే పక్క తడుపుతున్నారు అని డైపర్స్ వేస్తూ ఉన్నారు. సో దానివల్ల పిల్లలకి ర్యాషెస్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ప్లేస్లో ఇంకేమైనా ఉంటుందా? డయాపర్స్ వేసుకోవచ్చు. కానీ డయాపర్స్ ఏంటంటే మనకు ఆ యూరినరీ కానీ, స్టూల్ కానీ కంటెంట్ స్కిన్తో కాంటాక్ట్ ఎక్కువసేపు ఉంటేనే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనము డయాపర్స్ వేసినప్పుడు మనం ఎంత తొందరగా వీలైతే తొందరగా తీయాలి. వాటిని తీసేసి మళ్ళీ ఫ్రెష్ డయాపర్స్ వేసుకోవాలి. సో వాటి సోకైన డయాపర్స్ని ఎక్కువసేపు స్కిన్ కాంటాక్ట్ ఉంచకుండా చూసుకోవాలి. ఒకవేళ డైపర్స్ వేస్తే ఎన్ని హార్స్కి ఒకటి చేంజ్ చేస్తూ ఉండాలి సార్? సో అది ఇప్పుడు డయాపర్స్ వేసి చైల్డ్ డ్రై ఉన్నాడు, స్టూల్ పాస్ చేయలేదు, యూరిన్ పాస్ చేయలేదు, యూ కెన్ కంటిన్యూ దట్. వన్ స్టూల్ పాస్ చేసిండు, యూరిన్ పాస్ చేసిన మాత్రం యాజ్ సూన్ యాజ్ తీసేసి ఫ్రెష్ డయాపర్ వేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు వాకర్స్ అనేవి చాలా బేబీస్కి దాంట్లో కూర్చోబెట్టి నడిపిస్తున్నారు. సో దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? అంటే తొందరగా నడుస్తారు అన్న అపోహలో ఉన్నారా, లేదంటే దానివల్ల బెనిఫిట్ ఉంటుందా? వాకర్స్ వల్ల తొందరగా ఏం నడవరు. వాకర్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకు వాకర్లో వేసేసి మా పని మేము చేసుకుంటాము, పిల్లలు నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశం ఉండకూడదు. వాకర్తోని దెబ్బలు తాకితే కనుక వాడు మామూలుగా నడిచి ఒక వంతు దెబ్బ తాకితే వాకర్లో పడితే 300 దెబ్బలు తాకుతాయి. 3 times ఇంజరీస్ ఉంటాయి, మల్టిపుల్ ఇంజరీస్ ఉంటాయి. కాబట్టి వాకర్స్ నాట్ అడ్వైజబుల్. సూపర్విజన్ లేకుండా వాకర్స్లో వేయకూడదు పిల్లల్ని. సో మల్టిపుల్ ఇంజరీస్ అవుతాయి. వాడు పడ్డందుకు దెబ్బ తాకుతుంది, వాకర్ కూడా ఇంకో దెబ్బను కాజ్ చేస్తుంది. కాబట్టి వాకర్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్ వెన్ యూ ఆర్ నాట్ సూపర్వైజింగ్. ఓకే. సో ఇప్పుడు ఒక న్యూ బార్న్ బేబీకి కానీ నార్మల్గా చెప్పలేని పిల్లలకి ఫీవర్ వచ్చింది అని పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి? ఇవాళ రేపు అన్ని గ్యాడ్జెట్స్ కొంటున్నాండి. అందరికీ ఫోన్స్ ఉంటున్నాయి. ఒక చిన్న 100 రూపీస్ పెట్టి డిజిటల్ థర్మోమీటర్ కొనుక్కొని చూసుకోవాలండి. ఆ డిజిటల్ థర్మోమీటర్ అనేది న్యూ బార్న్ బేబీకి కూడా యూజ్ చేయవచ్చు? అందరికి యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి నోట్లో పెట్టచ్చు? అందరికీ చంకలో పెట్టాలి. యాక్సిలా ఓకే. చంకలో ఎవరికి నోట్లో పెట్టద్దు. డిజిటల్ థర్మోమీటర్స్ చంకలో పెట్టాలి.
పెట్టి చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి. ఎవరికైనా ఫ్రమ్ న్యూ బార్న్ టు ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా చంకలో పెట్టుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఈ పారాసెటమాల్ అనేది దాంట్లో టైప్స్ ఉంటాయి గదా! సో, ఏ టైప్ పారాసెటమాల్ ఏ ఏజ్ వాళ్ళకి యూజ్ చేయాలి మనం? సో జనరల్గా పిల్లలు 10 కిలోల లోపు ఉన్న పిల్లలకి డ్రాప్స్ యూజ్ చేయడం మంచిది. 10 కేజీస్ లోపల ఉన్న పిల్లలకి డ్రాప్స్, లేదు చిన్నపిల్లలు 6 మంత్స్ లోపల ఉంటే డ్రాప్స్ యూజ్ చేయండి. డ్రాప్స్ మళ్ళీ మీకు డోసేజ్ అవన్నీ మీ డాక్టర్ గారు చెప్తారు. సో డ్రాప్స్ కాన్సన్ట్రేటెడ్ పారాసిటమాల్ సొల్యూషన్. సో డ్రాప్స్ ఈజీ వాళ్ళకి వేయడం. సో 6 మంత్స్ తర్వాత నుంచి సిరప్ ఉంటుంది. సిరప్లో 120 మిలీగ్రామ్స్ 250 మిలీగ్రామ్స్ అని 2 కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. సో అప్ టు 10 కేజీస్ వరకు మళ్ళీ 120 ఎంజీ యూజ్ చేయడం బెటరు. 10 కేజీస్ నుంచి 20 కేజీస్ వరకు 250 మిలీగ్రామ్స్ సిరప్ యూజ్ చేయడం బెటర్. చైల్డ్ వన్స్ 4 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత టాబ్లెట్ ఫామ్ యూజ్ చేయడం బెటర్. ఓకే సార్. ఇప్పుడు చాలామంది బేబీస్ వామిటింగ్స్ అండ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి? వామిటింగ్స్ మోషన్స్కి రీజన్స్ మోస్ట్లీ మనకు ఉన్న దాంట్లో కామనెస్ట్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఓకే. సో వైరల్ గ్యాస్ట్రైటిస్ మోర్ కామన్ మనకి. సో మేబీ ఫుడ్, వాటర్ కంటామినేషన్ వాటితోనే వస్తుంటుంది. సో జనరల్గా మనము హ్యాండ్ హైజీన్ ప్రతి చైల్డ్కి మనము ఫుడ్ తినే ముందు చేయి కడుక్కోవాలి, ఫుడ్ తినే చేయి కడుక్కోవాలి, బాత్రూమ్కి వెళ్తే ముందు ఎదురాని చేయి కడుక్కోవాలి. ఈవెన్ పేరెంట్స్ మనం కూడా ఆ హ్యాబిట్ని మనం కూడా ఫాలో అయితే పిల్లలతో ఫాలో చేయిస్తే, ప్లస్ ఎప్పుడు మనం ఫుడ్ పెట్టినా వేడి ఫుడ్ సర్వ్ చేయాలి. సో జనరల్ హైజీన్ తీసుకుంటే ఈ ప్రివెంట్ చేయొచ్చు. జనరల్గా అలా కూడా పిల్లలకి ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మనము ఓఆర్ఎస్ ద్రవము ఉంటుంది, ఎక్కడ మనకు ఎన్ఈపిహెచ్లో సబ్ సెంటర్ ఉంటుంది. లేదంటే మా ఇంట్లో కూడా మనము గంజి నీళ్ళు కానీ, కొబ్బరి బోండా నీళ్ళు కానీ, సో లెమన్ వాటర్ కానీ అలా ఇవ్వచ్చు పిల్లలకి. హైడ్రేషన్ ఇమ్మీడియట్ చేసుకోవాలి మనం. సో సార్, ఇప్పుడు మోషన్స్లో టైప్స్ వెళ్తూ ఉంటారు, ఎల్లోయిష్గా, గ్రీనిష్గా. సో అలా గ్రీనిష్గా వెళ్తే ఇంకేమైనా ఓవర్ ప్రాబ్లం అనేది ఉంటుందా? ఇది ఈ కంప్లైంట్ ఓన్లీ లెస్ దాన్ 6 మంత్స్ పిల్లలనే కంప్లైంట్ చేస్తుంటారు మదర్స్. సో ఎనీ స్టూలు ఎల్లో, గ్రీన్ ఆ గ్రీనిష్ ఎల్లో ఈ 3 కలర్లు ఏ కలర్ ఉన్నా నార్మల్ కలర్. ఎనీ స్టూల్ విత్ రెడ్ ఈజ్ అబ్నార్మల్. ఓకే. సో బ్లడ్లో మోషన్ పడడం అలా అయినప్పుడు ఎలాంటి సజెషన్స్ సో తీసుకోవాలి? ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. యూ హ్యావ్ టు విజిట్ ఏ డాక్టర్. వన్స్ బ్లడ్లో మోషన్ ఉంది అంటే డైరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన పర్యవేక్షణలో మందులు వాడుకోవాలి. కొన్నిసార్లు మెడికల్ కాజెస్ ఉంటాయి, కొన్ని సర్జికల్ కాజెస్ ఉంటాయి. సో మనం వీ కెనాట్ డిఫరెన్షియేట్. మనం ఇది మెడికల్ కాజ్ మందులు వాడండి, ఇది సర్జికల్ కాజ్ అని మనము చెప్పలేము. కాబట్టి వాళ్ళు డాక్టర్ని కలిసి వాళ్ళు నిర్ణయిస్తారు అది మెడికల్ నాన్ సర్జికల్ అని. ఓకే సార్. ఇప్పుడు చాలామంది పిల్లలకి తినబెట్టాలన్నా, పడుకోబెట్టాలన్నా, ఎటైనా స్కూల్కి వెళ్ళాలన్నా, ఏదైనా హోంవర్క్ చేపియాలన్నా మొబైల్స్కి, టీవీస్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఎఫెక్ట్ ఉంటుందా? సో ఎక్కడో చదివాను నేను, గుర్తులేదు. కానీ దెర్ ఈజ్ వన్ రికమెండేషన్, అప్ టు 4 ఇయర్స్ మనము మన పిల్లల్ని ఎనీ స్క్రీన్కి ఎక్స్పోజ్ చేయకూడదు. నాట్ ఈవెన్ ఫోన్ కానీ టీవీ కానీ స్క్రీన్కి ఎక్స్పోజ్ చేయకూడదు. అది సెకండ్ థింగ్ ఏంటంటే స్క్రీన్ అలవాటు చేసి మనము ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు స్క్రీన్ ఎంజాయ్ చేస్తున్నారా, ఫుడ్ని ఎంజాయ్ చేస్తారా తెలియకుండా ఉంటారు. వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఫుడ్ తింటుంటారు వాళ్ళు. సో పాపం తల్లి అంత ప్రేమతోని కష్టపడి చేసిన ఫుడ్ని అబ్బాయి ఆ టేస్ట్ని, ఆ టెక్స్చర్ని ఎంజాయ్ చేయకుండా ఓన్లీ ఫోన్ని ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి జనరల్గా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మనం మొబైల్ చూపెడుతూ పిల్లలకి తినిపిస్తే ఆ పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో అది ఒంటికి కూడా పట్టదు. కాబట్టి తల్లులు పాపం వాళ్ళంత కష్టపడ్డప్పుడు వాళ్ళు ఆ మొబైల్ లేకుండా ఆ ఫుడ్ పెడితే వాడికి ఒకసారి మారం చేసినా రెండోసారికి ఆ ఫుడ్ను ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అయ్యో మా బాబుకి కానీ పాపకు కానీ టీత్ రావట్లేదు ఇప్పుడే అందరు అంటున్నారు అని బాధపడుతూ ఉంటారు. సో ఏ ఏజ్ వరకు వెయిట్ చేయాలి టీత్ రావాలి అని? మామూలుగా టీత్ మనకు జ్ఞానదంతాలు 6 మంత్స్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టీత్. సో ఫస్ట్ లోవర్ ఇన్సిసెస్ ఫస్ట్ వస్తాయి. సో కాబట్టి మనము కొంతమంది పిల్లలకి టూత్ ఫామ్ అయినా కానీ జా బయటికి రాకపోవచ్చు. సో మనం 15 మంత్స్ చూడాలి మనము. సో 15 మంత్స్ తర్వాత మన జనరల్గా 1 ఇయర్ తర్వాత పిల్లలు కొంచెం గట్టి నమిలే ప్రయత్నం చేస్తుంటే టీత్ వస్తాయి బేసికల్గా. 15 మంత్స్ తర్వాత కూడా రాకుంటే మీ దగ్గర ఉన్న డెంటల్ సర్జన్ ఒకసారి కలవండి. ఓకే సార్. ఇప్పుడు న్యూ బార్న్ బేబీ నుండి నడిచే బేబీ వరకు ఏ ఏజ్ నుండి ఏమేమి చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. న్యూ బార్న్ బేబీ పుట్టగానే బేబీ ఫస్ట్
1 మంత్ తర్వాత మదర్‌ని రికగ్నైజ్ చేస్తది. మదర్‌ని చూసి నవ్వుతూ ఉంటది. ఓకే. సో 3 మంత్స్‌కి మెడలు నిల్చోబెడతది. ఓకే. 6 నెలలకి బోర్ల పడతది. 8 మంత్స్‌కి కూర్చుంటది. ఓకే. 1 ఇయర్‌కి పట్టుకొని నిల్చుంటది. 15 మంత్స్‌కి సపోర్ట్ లేకుండా నడుస్తది. 2 ఇయర్స్‌కి మంచిగా పరిగెత్తుతది. ఓకే. సో, ఆ 2 ఇయర్స్ వరకి కూడా అలాంటివి ఏం చేయకుండా ఉండి మానసిక లోపం ఏమైనా ఉంటే ఎలా రికగ్నైజ్ చేయాలి? సో, ఇప్పుడు ఏ బేబీ అయినా గానీ ఇప్పుడు 8 మంత్స్ వరకి అసలుకే కూర్చుంటది బేబీ. హ్మ్. డెఫినెట్‌గా ప్రాబ్లమ్ ఉన్నట్టే. ఎనీ చైల్డ్ 1 ఇయర్ వరకి 15 మంత్స్ వరకి పట్టుకొని నిల్చోవట్లేదు. 100% ప్రాబ్లమ్ ఉన్నట్టే. 2 ఇయర్స్ వరకి నడవట్లేదు. 100% ప్రాబ్లమ్ ఉన్నట్టే. లేదు ఏ బేబీ అయినా గానీ 3 మంత్స్ వరకి మదర్‌ని చూసి నవ్వట్లేదు. చూస్తలేదు. గుర్తుపడతలేదు. 100% ప్రాబ్లమ్ ఉన్నట్టే. సో, అది వినికిడి శక్తిలో ఉండొచ్చు, చూపులోనే ఉండొచ్చు, మెదడులోనే ఉండొచ్చు. ఓకే. సో, బేబీ నాట్ స్మైలింగ్ ఎట్ మదర్ ఎట్ 3 మంత్స్ ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలవాల్సిందే. ఓకే మ్యామ్. సార్. ఇప్పుడు మా ఆర్బీ న్యూస్ పేరెంట్స్‌కి మీ తరపున ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. పేరెంట్స్ ఆర్ బెస్ట్ ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ ఫర్ చైల్డ్. మీ చైల్డ్‌ని మీరు అబ్జర్వేషన్ అంతగా ఎవరు అబ్జర్వ్ చేయరు. కాబట్టి మీ చైల్డ్ కొంచెం బిహేవియర్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏదున్నా మీరే గుర్తుపడతారు కాబట్టి, సో, మీ చిల్డ్రన్‌ని మీరు చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, వాళ్ళకి బెస్ట్ అంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్‌లో మీకు దగ్గరున్న పీడియాట్రిషియన్‌ని కలవండి. క్వాకరీ దగ్గరికి వెళ్ళకండి. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్‌కి ఎక్స్‌పోజ్ చేయకండి. పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు పిల్లలు అన్‌ప్రెడిక్టబుల్. మనం వాళ్ళు ఇలాగే ఉంటారని ఎప్పుడు అనుకోకూడదు మనము. వాడు ఇలా ఉండడని అనుకోనే మనం జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు చాలా సేఫ్‌గా ఉంటాము. మనం ఇంత పెద్దగా అయినాము అంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారనేది ఊహించుకొని, మన పిల్లలకి మనము అంత జాగ్రత్తగా చూసుకోవాలి. యాంటిసిపేషన్ పిల్లల ప మనము ప పోషణలో యాంటిసిపేషన్ ఈజ్ గుడ్. ఎప్పుడు ఉండాలి తల్లికి. యాంటిసిపేషన్ ఉంటేనే పిల్లలు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటారు. సో, దట్ ఈస్ మై అడ్వైస్. ఓకే సార్. మీరు ఇంత బిజీ టైంలో గూడా మా కోసం టైం కేటాయించి పేరెంట్స్‌కి ఇలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ శ్రీజ.